రెడ్డి గారు ఎన్నికల శంకారావం పూరించారు. ఆ ఎన్నికల సభ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమయ్యారు అని. కానీ వచ్చిన జనాన్ని చూస్తే జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి క్యాడర్ కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆ యొక్క మీటింగే అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం, జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలకు కూడా మరి ప్రస్ఫుటంగా అర్థమయ్యేలాగా మీటింగ్ జరిగింది. అలాగే ప్రతిపక్షాలు ఏవైతే నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చూపుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కు పార్సిల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది. దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరగబోతుందని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో లాస్ట్ ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు, అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం. ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపూర్లో మినిమం 5 లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ కులం మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి, అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది, అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం క్యాడర్లో ప్రజల్లో బలంగా ఉంది. కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇక్కడ 7 పార్లమెంటుకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది.